చేద్దాం భయ్యా ఫుల్ బ్యాడ్ టైం అయితే నడుస్తుంది అల్లు అర్జున్కి. టాలీవుడ్లో ఏ హీరో ఫేస్ చేయనటువంటి కష్టాలు అల్లు అర్జున్ గారు అయితే ఫేస్ చేయడం జరుగుతుంది. ఇవాళ పోలీసు వారు అయితే అల్లు అర్జున్ని ఎంక్వైరీ కోసం అయితే పిలవడం జరిగిందనమాట. పిలిచి చాలా క్వశ్చన్లు అయితే అడిగారు. సుమారు 3.5 గంటలు అయితే ఎంక్వైరీ అయితే నడిచింది. 3.5 గంటల్లో 18 క్వశ్చన్లు అయితే అడగడం జరిగిందనమాట. అసలు ఆ 18 క్వశ్చన్లు ఏంటి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నిజం చెప్తాను, నేను ఒక ప్రభాస్నైనా, ఒక పవన్ కళ్యాణ్ గారినైనా, ఒక చిరంజీవి గారినైనా తప్పుగా మాట్లాడాలన్నా, వాళ్ళని వేలెత్తు చూపించాలన్నా, మన టాలీవుడ్లో ఉన్నటువంటి ఏ హీరో గురించి నెగిటివ్గా మాట్లాడాలన్నా ఉత్సబడిద్ది ఒక్కొడికి. కానీ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం అయితే ఇది టూ మచ్ అని చెప్తా. ఆ తర్వాత అల్లు అర్జున్ గారు ఇంటి చుట్టూ పట్టాలు కట్టడం, వాళ్ళ పిల్లగాల్ని వేరే ఇంటికి మార్చడం, ఇదంతా కూడా ఇక నేను ఎలా అనుకోవాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు. అల్లు అర్జున్ గారి దిష్టి బొమ్మను తగలబెట్టడం ఎంత ఫుల్ అంటే ఫుల్ బ్యాడ్ టైం. ఇంత బ్యాడ్ టైం టాలీవుడ్లో ఆదర్ నుండి ఈదరి దాకా ఏ హీరో కూడా చూడలేదు అనేటటువంటిది రియాలిటీ. నిజానికి ఇది ఎప్పుడో అయిపోయేదే. ఇప్పుడు సంజయ్ థియేటర్లో తొక్కిసలాట జరిగింది. ఆ తర్వాత రేవతి గారిని మరణించారు. మన అల్లు అర్జున్ మానవతా దృక్పథంతో తెల్లారి నాకు తెలిసిందంట కదా, తెల్లారేమంటే పోస్ట్ పెడితే అయిపోయేది. ఇన్స్టాగ్రామ్లోనే ట్విట్టర్లోనే పోస్ట్ పెట్టి వాళ్ళ నాన్నగారిని పంపించటమా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పంపించటమా, ఈ విధంగా కొడుకు అండగా ఉంటాం మేము, రేవతి గారి భర్తను కలవటం అలాంటివి చేసినట్లయితే అప్పుడు ఏ యాంక్షన్లో కూడా అప్పుడే క్లోజ్ అయిపోయేది అనమాట. దాదాపు జరిగిన 4 రోజుల తర్వాత రియాక్ట్ కావటం, 25 లక్షలు ఇవ్వటం, ఇదంతా కూడా చాలా ఇదిగా వెళ్ళిపోయింది అనమాట. చాలా పీక్ స్టేజ్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత సీదా ఇంటికి వచ్చి సైలెంట్గా ఉంటే అయిపోయేది. మన అల్లు అరవింద్ గారు ఏం తెలియజేసిండు, ఆయన 14 రోజులుగా ఒకసారి గార్డెన్లో పడుకుంటుండో, ఒకసారి ఇంట్లో పడుకుంటుండో. నిజంగా అలా పడుకున్నాడా? నేను డైరెక్ట్గా అడుగుతున్నా. ఎందుకంటే ఆయన అరెస్టే వచ్చిన తర్వాత అభిమానిని కలవటం, హీరోలు కలవటం, ఐకాన్ అనేటటువంటి బ్రాండ్ వేసుకోవటం, ఇదంతా కూడా ఇది జరిగిందనమాట. అదే అయిపోయింది. ఆ తర్వాత మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో దీని గురించి మాట్లాడారు. నన్ను అడిగితే అల్లు అర్జున్ గారు దీని గురించి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే అయిపోయేది అనమాట. నన్ను నెగిటివ్ చేస్తున్నారు, నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నాకు అవార్డు ఉంటే ఇవ్వాల్సింది పోయి, మన తెలుగుని మనలో లాక్కోవడం ఏంది అన్నట్టు మాట్లాడారనమాట. కాబట్టి ఇక్కడ సీఎం గారు మాట్లాడింది తప్పు, పోలీసులు మాట్లాడింది తప్పు అనేటటువంటి విధంగా ఇంకా అల్లు అర్జున్ గారికి ఆ స్క్రిప్ట్ రాసిచ్చిన అయితే అది అన్నాలి. మొత్తం అబద్ధాలే ఉన్నాయి. ఆ ఇంటర్వ్యూలో చూసుకున్నట్లయితే కొన్ని నిజాలైతే తెలియజేసిండు, కానీ సగానికి సగం అబద్ధాలు ఉన్నాయి అనమాట. అవన్నీ పట్టుకోండి. నిజానికి ఆ రోజు అల్లు అర్జున్ గారు రేవతి గారి మరణం పట్ల నేను చాలా బాధగా ఉన్నాను, నేను కూడా ఒక కారణమైనందుకే నేను లోపల కుమిలిపోతున్నాను, నేను మాటిస్తున్నాను మీకు, రేవతి గారి కుటుంబానికి నేను అండగా ఉంటాను. 10 కోట్లు కాదు, అవసరమైతే 20 కోట్లైనా ఖర్చు పెట్టి ఆయన కొడుకుని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తా. ఇక మీదట ఇలాంటి ప్రమాదాలు ఏవి కూడా జరగకుండా చూస్తా. ఒకవేళ ప్రమాదాలు జరిగినా కానీ నేను అండగా నిలబడతా. దయచేసి మీరందరూ నన్ను క్షమించండి అని చెప్పి ఎమోషనల్ అయినట్టయితే నిజంగా అందరం కూడా అబ్బారే పాపరే వదిలేయడరా అని అనుకునే వాళ్ళ. కానీ అక్కడికి వచ్చి ఆయన నేషనల్ అవార్డు కొట్టినట్టు ఆ ప్రెస్ మీట్ సినిమా గురించి, నేను 3 సంవత్సరాలు సినిమా కష్టపడ్డా, నేను థియేటర్కి వచ్చి చూడొచ్చా? నువ్వు 3 సంవత్సరాలు కష్టపడ్డావు కాదంటలా, కానీ థియేటర్కి వచ్చి చూడటం రాంగ్. ఎందుకంటే అది తొక్కిసలాట జరిగింది, అక్కడ ఒక ప్రాణం అయింది అనేటటువంటి రియాలిటీ. ఆ తర్వాత మన పోలీసు వారు ఏమంటే మీడియా ముందుకు రావటం, వచ్చిన తర్వాత ఒక వీడియో రిలీజ్ చేయటం, మేము ముందుగానే అల్లు అర్జున్ గారికి తెలియజేసాం అనేటటువంటిది వాళ్ళు చెప్పటం, రచ్చ జరిగింది. దానివల్ల ఈరోజు ఎంక్వైరీకి అయితే వెళ్ళిందనమాట. సో అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి, మళ్ళీ బెయిల్ రద్దు అయ్యేటటువంటి అవకాశం ఉందా లేదా అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకుందాం. వెళ్ళేటప్పుడు మంచి ఓష్గా కాన్ఫిడెన్స్తో వెళ్ళిండు అల్లు అర్జున్ అన్న. వచ్చేటప్పుడు మస్తు డల్గా వచ్చిందనమాట. సో ఆయన ఫేస్ కట్ బట్టి బెయిల్ ఏమైనా రద్దయిందేమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. పోలీసు వాళ్ళు అయితే మొత్తం 18 క్వశ్చన్లు 20 క్వశ్చన్లు అడిగారంటే, మన దగ్గరకు అయితే 10 క్వశ్చన్లు రావడం జరిగింది. మిగిలిన 8 క్వశ్చన్లు వచ్చాక ఇంకో వీడియో చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఏంటంటే థియేటర్ నుండి మీరు ఎప్పుడు వెళ్ళిపోయారు అనేటటువంటి క్వశ్చన్ వేయడం జరిగింది. ఎందుకంటే కొద్దిసేపట్లోనే వెళ్ళిపోయానని చెప్పి అల్లు అర్జున్ అన్న తెలియజేసిండు. కానీ అక్కడ చూసుకున్నట్లయితే జాతర ఫైట్ అయిపోయింది, ఇంటర్వ్యూల్ అయిన దాకా అల్లు అర్జున్ అని చెప్పి వచ్చిందనమాట. మీరు ముందుగా వెళ్ళాను అని చెప్పి మన ప్రెస్ మీట్లో చెప్పారు కదా, మరి మీరు ఎప్పుడు వెళ్ళిపోయారు అనేటటువంటి క్వశ్చన్ గట్టిగా అడిగారంట. అండ్ ఆ తర్వాత రేవతి చనిపోయింది అనేటటువంటి విషయం నిజంగానే మీకు తెలియదా అనేటటువంటి కూడా అడిగారు. అంటే మన అల్లు అర్జున్ ఏం చెప్పిందంటే, నాకు తెల్లారి తెలిసింది అనేటటువంటి విషయం తెలియజేసిండు, నిజంగానే మీకు రేవతి గారు చనిపోయినటువంటి విషయం తెలియదా అనేటటువంటి క్వశ్చన్ కూడా వేశారంట. ఇంకోటి ఏంటంటే, పర్మిషన్ లేకుండా రోడ్ షో మీరు ఎందుకు చేశారు, మీరు రోడ్ షో చేసిందే కాకుండా నేను రోడ్ షో చేయలేదు అని చెప్పి అబద్ధాలు మీరు ఏ విధంగా ఆడుతున్నారు అనేటటువంటి ఇంకో గట్టి క్వశ్చన్ అడగడం జరిగిందంట. ఎందుకంటే ప్రెస్ మీట్లో తెలుసు నేను రోడ్ షో చేయలేదు అనేటటువంటి విషయం, కానీ వీడియోలో క్లియర్గా కానొస్తుంది. సన్ రూప్ ఎక్కడం, అందరికీ హాయ్ చెప్పడం, ఫ్యాన్స్ అందరికీ చేతులు ఇవ్వడం, ఇదైతే మనం చూసామన్నమాట. సో రోడ్ షో చేయడానికి మీకు పర్మిషన్ ఎవరిచ్చారు అనేటటువంటిది చాలా గట్టి క్వశ్చన్గా పరిగణిస్తున్నారనమాట. సో ఘటన జరిగిన చాలా రోజుల దాకా ఎందుకు మీరు స్పందించలేదు? ఎగ్జాంపుల్ 4వ తారీఖు ఘటన జరిగినటువంటి 4 రోజులకైతే అల్లు అర్జున్ వీడియోని రిలీజ్ చేసిందనమాట. అంతకుముందు ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టి ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో రిలీజ్
చేసి ఉండొచ్చు, మూవీ టీంతో వాళ్ళని కలవండి అని చెప్పి ఉండొచ్చు. మన మైత్రి మూవీ మేకర్ చూసుకున్నట్లయితే నిన్న పిల్లగాడికి 50 లక్షల చెక్ అయితే అందించారు. మరి అంతకుముందు 25 లక్షలు ఎందుకు అందించారు? పేదవాడి ప్రాణం అంటే మీకు విలువ లేదా? ఒకప్పుడేమో 25 లక్షలు ఇస్తామని చెప్పి మళ్ళీ 50 లక్షలు ఇచ్చి మళ్ళీ 2 కోట్లు ఇస్తామంటున్నారు. అంటే ఏంది? ఎక్కడ మేము గట్టిగా ఒత్తి పడితేనే మీరు డబ్బులు ఇస్తారా, లేకపోతే ఇరా? లేకపోతే నేను 25 లక్షలు ఇచ్చిన 50 లక్షలు ఇచ్చిన అంటే మీరు 25 లక్షలు ఇచ్చి 50 లక్షలు ఇచ్చి మీరు ఎంతమంది నేను చంపేయచ్చా అనేటటువంటి ధీటైనటువంటి క్వశ్చన్లు అయితే అల్లు అర్జున్ గారు అరవడం జరిగిందనమాట. ఆ తర్వాత ఎందుకు సీఎంని పోలీసుల్ని నెగిటివ్గా మీరు ప్రెస్ మీడియాలో మాట్లాడారు, అక్కడేదో మీ పరువు పోతున్నట్టు మేము మీకు తెలియజేశాం అని చెప్పి విత్ ప్రూఫ్స్తో చూపించారనమాట. ఇప్పుడు సంధ్యా థియేటర్లో మొత్తం సీసీ కెమెరాస్ ఉన్నాయి. అల్లు అర్జున్ గారు ఎంటర్ అయిన దగ్గర నుండి మన సీసీ ఆయన దగ్గరికి వెళ్ళింది, డీజీపీ ఆయనతో మాట్లాడింది, ఈ విధంగా రేవతి గారు చనిపోయారు అనేటటువంటి విషయం అల్లు అర్జున్కి తెలియజేసింది. ఇవంతా కూడా పాయింట్ టు పాయింట్ సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉన్నాయి. అవన్నీ కూడా అల్లు అర్జున్కి చూపించడం జరిగింది. ఈ విధంగా మేము చెప్పినా కానీ నెగ్లెక్ట్ చేశారు. మేము చెప్పినా కానీ ఆ పాట అయిపోయాక వెళ్తా, నేను ఇంటర్వ్యూల్ అయ్యాక వెళ్తా, నేను జాతర సీన్ అయ్యాక వెళ్తా అని చెప్పి మీకు ఎలా అనుభూతి అయింది అనేటటువంటిది అనమాట. ఇంకోటి ఏంటంటే మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు కూడా రోడ్ షో ఎందుకు చేశారు? ఇక్కడ ఒక ప్రాణం పోయిందని చెప్పి మేము తెలియజేసాం, ఒక పిల్లగాడికి క్లిష్ట పరిస్థితిలో ఉందని చెప్పి కూడా మేము మీకు తెలియజేసాం. మళ్ళీ రోడ్ షో ఎందుకు చేశారు? అండ్ పుష్ప మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందనమాట. ఎందుకంటే మన తీన్మార్ మల్లన్న గారు చూసుకున్నట్టయితే పుష్పాన్ని ఏకి పడేసింది అనమాట. అందులో స్విమ్మింగ్ పూల్లో ఉచ్చపోయటం ఏంటి, దాన్ని ఆ ఏసీపీని దూకమంటం ఏంటి, అంటే మీరు పోలీసులకు ఇచ్చేటటువంటి మర్యాద ఇదేనా? పోలీస్ అంటే ఒక రక్షణ అధికారి, ఆయన్ని మీరు ఇంత చీప్గా చూపిస్తారా సినిమాలో అని చెప్పి తీన్మార్ మల్లన్న వెళ్ళి పుష్ప సినిమా మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పుష్ప సినిమా మీద, పుష్ప సినిమా డైరెక్టర్ మీద అండ్ మూవీ మేకర్స్ మీద, అల్లు అర్జున్ గారి మీద అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో పుష్ప సినిమాలో పోలీసులు ఎందుకంత తక్కువ చూపించారు అండ్ సోషల్ మీడియాలో మీ అభిమానులతో ఎందుకు నెగిటివ్ పోస్టులు పెట్టిస్తున్నారు? ఈ విధంగా 10 క్వశ్చన్లు అయితే మన దగ్గర రావడం జరిగింది ఫ్రెండ్స్. వీటన్నిటికి కూడా అల్లు అర్జున్ అన్న కొన్నిటికైతే సమాధానం చెప్పినంట, కొన్నిటికైతే మౌనం వహించిందంట. మౌనం వహించిన వాటి గురించి మళ్ళీ ఎంక్వైరీ చేసేటటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ విధంగా విచారణ అయితే ముగిసిందనమాట. అండ్ ఇవాళ సాయంత్రం కల్లా తెలిసిపోద్ది మరి బెయిల్ రద్దయినట్ట లేదా, రద్దయిపోయింది అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా కానొచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఆయన మహోచ్చక్తరాలు అయితే చెప్తున్నాయి అనమాట. ఇప్పుడు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి సరైనటువంటి సమాధానం చెప్పాలి. ఎక్కడ ప్రశ్నలకి సమాధానం లేదా, నువ్వు అరవకుండా ఉండాలన్నమాట. సో ఇక్కడ చట్టంలో ఉన్నటువంటి లుసుగులు ఏంటంటే, ఇప్పుడు అల్లు అర్జున్ గారు బెయిల్ మీద అయితే బయటకు వచ్చారు. బెయిల్ మీద బయటకు వచ్చిన వాళ్ళకి కొన్ని షరతులు అయితే ఉంటాయి. ఆ షరతుల్ని ఎప్పుడు కూడా బ్రేక్ చేయకూడదు. ఉదాహరణకు చెప్పాలనంటే ఈ ఫ్యామిలీని, విక్టిమ్ ఫ్యామిలీని అస్సలు కలవకూడదు అనమాట. అల్లు అర్జున్ గారు కలవలేదు, దీన్ని అయితే బాగానే పాటించారనమాట. ఇక్కడ మనం ఒక మార్క్ ఇవ్వచ్చు. కానీ తర్వాత చూసుకున్నట్లయితే ప్రెస్ మీట్లు పెట్టకూడదు, సోషల్ మీడియాలో ఏ విధమైనటువంటి యాక్టివిటీలో పాల్గొనకూడదు, కనీసం కెమెరా ముందుకు కూడా రాకూడదు. కానీ అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది ఏదైతే ఉందో కొద్దిగా ఇల్లీగల్గా వెళ్ళిపోయింది అనమాట. కాబట్టి ఆయన బెయిల్ రూల్ని బ్రేక్ చేయడం జరిగింది. బెయిల్ రూల్ని బ్రేక్ చేశారు కాబట్టి బెయిల్ కూడా రద్దు అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా కానొస్తున్నాయి. కాబట్టి మీరెవరూ కూడా అంత బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ అన్న A11, A1, 2 అయితే నిజంగా చాలా భయపడాలన్నమాట. A11 కాబట్టి మ్యాక్సిమం ఆయన మళ్ళీ అరెస్ట్ అయినా కానీ మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇది ఒక తీరని మచ్చగా అని చెప్పి అందరూ కూడా పనికరిస్తున్నారు. ఇక్కడ తెలంగాణ అయినా ఇండియా అయినా మొత్తం మన స్టేట్ వైపు తిరిగి వస్తుంది అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఇష్యూ వల్ల. సో చాలామంది కామెంట్ చేయొచ్చు, ఇంకా స్టేట్లో ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ లేవా, స్టేట్లో ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ మీకు కానరావా, ఎందుకు అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తున్నారు అని అంటే అనేవాళ్ళు ఎన్నేని అంటారు ఫ్రెండ్స్. ఒకటి చెప్తాను వినంటే, ఇప్పుడు అల్లు అర్జున్ని శిక్షించకుండా వదిలేశారు, అల్లు అర్జున్ని అరెస్ట్ చేయకుండా అసలు ఏమనకుండా లైట్ తీసుకున్నారు అనుకో, చట్టం ఏం చేస్తుంది, సెలబ్రిటీని అయితే ఇచ్చేస్తారా అని చెప్పి క్వశ్చన్ చేసేది మీరే. మళ్ళీ అల్లు అర్జున్ని అరెస్ట్ చేస్తే ఎందుకు అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి క్వశ్చన్ చేసేది కూడా మీదే. కాబట్టి ఇక్కడ మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, చట్టం తన పని తను చేసుకు వెళ్ళిపోతే దీనైతే మనం అనేది లేదు. ఎట్ట లేదన్నా కానీ అల్లు అర్జున్ ఇంటి మీద రాలేడా అని అయితే నేను చాలా ఇదైనాను, చాలా బాధపడ్డా కూడా. ఎందుకంటే అది చట్టాన్ని చేతిలో తీసుకున్నట్టే. ఇప్పుడు అల్లు అర్జున్ గారు పర్మిషన్ రాకుండా వచ్చారు అనేటటువంటిది ఎంత తప్ప, ఆయన ఇంటి మీద రాళ్ళ దాడి జరిగింది ఏదైతే ఉందో ఇది కూడా క్షమించడానికి. మరి వాళ్ళకి ఏ విధమైనటువంటి శిక్ష వస్తారనేటటువంటిది ఫ్యూచర్లో వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్. ఇంకా 8 క్వశ్చన్లు అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. అవి తెలిసిన తర్వాత డెఫినెట్లీ ఒక వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఉంటా మరి బాయ్. డెఫినెట్లీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్కారం.